ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మొబైల్ ఫోటోగ్రఫీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? చాలా టూ మచ్ ఉంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 108 మెగాపిక్సెల్ చూస్తున్నాం మనం కెమెరా. సెన్సార్స్ చాలా చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ డేస్లో యూ విల్ సీ బిగ్ సెన్సార్ అండ్ చెప్తున్నాం కదా నేను, ఇట్ విల్ ఎవాల్వ్ టు ద కోర్. తట్టుకోలేం మనం. ఇప్పుడు ఒక ఫోన్ కూడా ₹1,00,000 తక్కువ లేదు. మీరు కంపేర్ చేస్తే 40,000, 50,000, 60,000 ఆ రేంజ్లోనే మొబైల్స్ ఉన్నాయి. నువ్వు మీరు ఇందాక అడిగారు, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేను ఫోన్ కొన్నది 55,000కి. నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ టుక్ ఫర్ 45,000. అమ్ముతారా? 3 days విజయవాడ వైజాగ్కి ఫుడ్, అకామిడేషన్, ట్రావెలింగ్ ఇంక్లూడింగ్ నా ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ వాళ్ళే భరించి దే కాల్ మీ టు షూట్ అ వెడ్డింగ్. ఒక చాలా పెద్ద బిగ్ షాట్ వెడ్డింగ్ అది. దాంట్లో 3 days నేను షూట్ చేశాను మొబైల్తో. ఇలా షూట్ చేసి, ఇలా ఎడిట్ చేసి, ఇలా రీల్స్ ఇచ్చేసాను. అంటే దానికి గింబల్ అనేది గింబల్ అవసరం అండి. అంటే నేను పర్సనల్గా యూజ్ చేయను. ఎందుకు యూజ్ చేయను అంటే నా మొబైల్లో ఆల్రెడీ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఉంది. మన మొబైల్లో స్టెబిలైజేషన్ మీరు చూస్తే వివోలో ఒక ఫోన్ వచ్చింది లాంగ్ బ్యాక్. ఇలా కెమెరా ఊపితే వెనకాల కెమెరా ఊగుతూ ఉంటుంది ఇట్లా. కానీ వన్స్ యూ స్టెబిలైజేషన్ ఆన్ చేయగానే ఊగడం అయిపోతుంది, స్టెబిలైజ్ అవుతుంది. సేమ్ అదే టెక్నాలజీ OIS అంటారు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అది నా ఫోన్లో ఉంది. అట్లా చాలా మొబైల్స్లో కూడా ఆప్టికల్. అంటే ఇప్పుడు నైట్ విజన్లో కూడా తీసినా కూడా అంత క్లారిటీగా లైట్స్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ వస్తాయి. నైట్ కెమెరాలో కూడా రాదండి, దానికి లైటింగ్ యాడ్ చేయాలి. అంటే మనం కొన్ని ఇప్పుడు గణపతి వెళ్తూ ఉంటుంది, లైట్స్ అవన్నీ. ఇప్పుడు మీరు చూసుకుంటే గణపతి వెళ్తేటప్పుడు ఒక గణపతికి లైట్స్ పెడతారు ఇట్లా. ఇక్కడ ఎంత చీకటి ఉంటుంది, మీకు ఆ పార్ట్ ఒకటి యూ విల్ క్యాప్చర్ ఇట్ బ్యూటిఫుల్లీ. అంటే మనం నార్మల్ మన కెమెరాతో తీసినంత క్లారిటీగా లైట్స్ ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుంది మొబైల్తో వస్తుందా అని? 100% అండి. అంటే అంత క్వాలిటీ నేను ఏమంటానంటే 100% మ్యాచ్ అవ్వకపోవచ్చు మీరు చెప్పేది, కానీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఏంటంటే బేసిక్ DSLRతో మీరు కెమెరాతో ఫోటో తీస్తే, మొబైల్తో ఫోటో తీస్తే యూ కెన్ సీ ద డిఫరెన్స్. అదే మీరు ప్రో లెవెల్ కెమెరా తీసుకొచ్చి, ప్రో లెవెల్ లెన్స్ తీసుకొచ్చి మొబైల్లో ఫోటో తీస్తాను, నీ కెమెరాలు నేను నీ ఫోన్లో తీస్తా అంటే 100% మ్యాచ్ అవ్వదు. మరి అలా మ్యాచ్ అవ్వనప్పుడు మొబైల్ ఫోటోగ్రఫీకి ఎక్కువ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? 100%. ఎందుకంటే మన కెమెరా తీసిన ఎట్లా బీట్ చేయగలుగుతుంది? 100% నేను చెప్తాను అది కూడా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు మనం గత 5-6 years బ్యాక్ వెళ్తే ఇంత మొబైల్ యూజేజ్ తక్కువ ఉంది అప్పుడు. అవును కదా? అవును. జియో తర్వాత ఇంకా బీభత్సంగా పెరిగిపోయింది యూజేజ్ ఆఫ్ మొబైల్. అండ్ మొబైల్ ఫోటోగ్రఫీలో ఈ కెమెరా యూజ్ చేయడం కానివ్వండి. ఇప్పుడు మీరు రీల్స్ చూస్తారు టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, లేకపోతే ఫేస్బుక్ షార్ట్ వీడియోస్, మ్యాక్సిమం అందరు తీసేది మొబైల్లోనే. చాలామంది బ్యూటిఫుల్గా వీడియో తీసి ఎడిట్ చేసి పెడతారు. మీరు చూస్తే మధ్య కొన్ని ఫైట్ సీన్స్ రీక్రియేట్ చేస్తారు చాలామంది. మీరు చూస్తారా? వాళ్ళందరూ మొబైల్తో చేస్తారు ఊర్లలో. వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. వాళ్ళకి ABCD తెలుసు, దాంట్లోనే తీస్తారు. దే డూ వెరీ గుడ్ అండి, చాలా పని చేస్తారు. అంటే నేనేమంటా అంటే ఒక మనం ఎంత పెద్ద కెమెరాలో మీరు రీల్స్ తీసినా, హైమాక్స్ కెమెరా తీసుకొచ్చి రీల్ చూసినా ఫోన్లోనే చూడాలి కదన్నా, ఆబ్వియస్లీ. సో మీకు ఫోన్లో చూసే క్వాలిటీకి దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ వీ కెన్ ప్రొవైడ్ ఇన్ ఫోన్. ఇప్పుడు మీరు గద్దర్ అవార్డ్స్ చూడండి, గద్దర్ అవార్డ్స్, తర్వాత మన హరిహర వీరమల్లుది ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇవన్నీ ఒక కంపెనీ, ఒక మొబైల్ షూట్ చేసే కంపెనీ ఒక 15-20 ఐఫోన్స్తో మొత్తం సరౌండింగ్లో ఐఫోన్స్ పెట్టి వాళ్ళు షూట్ చేసి ఈవెంట్. ఇట్లా ఒక యాక్టర్ వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ ఎంట్రీ స్టేజ్ పైకి వెళ్ళారు, ఆ షార్ట్ షూట్ అయిపోయింది, వితిన్ మినిట్స్ ఎడిట్ అయిపోయింది, వితిన్ మినిట్స్లో ఇట్ కేమ్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్. చాలా మందికి అవసరము ఇట్లా రియల్ క్విక్ వీడియోస్, చాలా మందికి అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఇప్పుడు ఒక గణపతి అమ్ముతున్నారు. నేను మొన్న రీసెంట్గా షూట్ చేస్తాను. చిన్న గణపతిలో సమ్వేర్ సోలాపూర్కి తెప్పించారు వాళ్ళు. చాలా చిన్న, చాలా క్యూట్ ఉన్నాయి గణపతులు. వాళ్ళకి షూట్ చేయడం రాదు, పోస్ట్ చేయడం రాదు, ఎడిట్ చేయడం రాదు. వాళ్ళు నాకు హైర్ చేసుకున్నారు. దే కాల్డ్ మీ లైక్ ఇట్లా చేయాలి అని. నేను డన్ అని చెప్పిన. ఇప్పుడు ఈరోజు షూట్ చేసిన వారం రోజుల తర్వాత ఇస్తే గణపతులు వాళ్ళు ఎప్పుడు అమ్మాలి? అవును కదా. నా ఛాలెంజ్ ఏంది ఆ రోజు, ఐ షూట్ యూ 5 videos. ఫుల్ ఒకటి చూపిస్తాను, క్యూట్ మూమెంట్స్ కొన్ని చూపిస్తా, 5 videos మీకు ఇస్తా, డన్. 5 videos ఒకటే రోజు షూట్ చేస్తాం, ఒకటే రోజు ఇచ్చేస్తాం. వాళ్ళు దాన్ని ఒక రోజుకు ఒక వీడియోలా ప్రమోట్ చేసుకున్నారు. 9th day దే సేల్డ్ ఇట్ ఎవ్రీథింగ్. బిఫోర్ గణేశుడు పెట్టే కంటే 9 days 10 days ముందే దే సోల్డ్ అవుట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంత కెరీర్ ఉన్న మొబైల్ ఫోటోగ్రఫీకి ఏమైనా కోర్స్ ఉంటాయా, అంటే నేర్చుకోనికి? అంటే చాలా కంపెనీస్ కూడా వర్క్ షాప్స్ పెడుతున్నారు, చాలామంది వర్క్ షాప్ పెడుతున్నారు. కానీ ఇప్పుడు క్వాలిటీ థాట్ అని మన క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్
అమీర్పేటలో ఉంది, నేను అక్కడే టీచ్ చేస్తాను పిల్లలకి. అక్కడ ఏంటంటే క్వాలిటీ థాట్లో యూ కెన్ లెర్న్ ఫోటోగ్రఫీ, మొబైల్ ఫోటోగ్రఫీ, మొబైల్ సినిమాటోగ్రఫీ, మొబైల్ ఎడిటింగ్ అండ్ మొబైల్ కలర్ కరెక్షన్. దీంతో పాటు అడిషనల్గా వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఏంటంటే 1 man ఆర్మీ తయారు చేస్తారు. ఒక పర్సన్ జాయిన్ అవుతే ఆ పర్సన్ షూట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, థంబ్నెయిల్ డిజైన్ చేయొచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ చేయొచ్చు, కంప్లీట్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ఫార్మ్. ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయడానికి కూడా ఫోన్ కావాలి మీకు, దాంట్లో చేసుకోవచ్చు. 5 నుంచి 6 అప్లికేషన్స్ ఉన్నాయి మొబైల్ ఫొటోస్ ఎడిట్ చేసుకోవడానికి. మొబైల్ ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు. 4-5 అప్లికేషన్స్ ఉన్నాయి వీడియో ఎడిట్ చేసుకోవడానికి, వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. మొబైల్లో షూట్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ కూడా మొబైల్తోనే చేయవచ్చు. అవునా? ఇది ఆన్లైన్ కోర్సులు ఉన్నాయా? ఐ సజెస్ట్ నాట్ టు కమ్ ఆన్లైన్ అండి. అంటే ఆన్లైన్ ఉంది, ప్రాక్టికల్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఇలా మాట్లాడితేనే వీ కెన్ అండర్స్టాండ్. అండ్ మీకు ప్రాక్టికల్గా నేను షూట్ చేయడము, ఎడిట్ చేయడం, అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది, స్క్రీన్ షేర్ అవుతుంది, బోర్డు పైన డిజిటల్ బోర్డు ఉంటుంది, అక్కడ థియరీ. బేసికలీ నేను నేర్పించేది థియరీ నుంచి. ఆ థియరీ మీరు కెమెరాలో కూడా అప్లై చేస్తారు. సేమ్ థియరీ, ఏం తేడా ఉండదు. ఇప్పుడు అపర్చర్ ఏదైతుందో మొబైల్లో కూడా అంతే ఉంటుంది, షటర్ స్పీడ్ మొబైల్లో కూడా అంతే ఉంటుంది, ISO మొబైల్లో కూడా అంతే ఉంటుంది. ఈ టెక్నిక్ మనం థియరిటికల్గా నేర్పిస్తాం వాళ్ళకి. ఫస్ట్ 3-4 క్లాసెస్ అంతా థియరీ ఉంటుంది. కలర్స్ ఏంటి, అండర్స్టాండింగ్ ఆఫ్ లైట్ ఏంటి, థియరీ అన్నీ నేర్పించి అప్పుడు విల్ కమ్ టు ప్రాక్టికల్స్. యాక్చువల్గా విషయం ఏంటంటే మొబైల్ ఫోటోగ్రఫీ అనేది తెలియకుండా చాలామంది వాడుతున్నారు. ఆ ఫీల్డ్లో ఉన్న అంటే అది మొబైల్ ఫోటోగ్రఫీ అని తెలియదు. ఇప్పుడు చిన్న లాజిక్, మా మమ్మీకి కూడా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉండే ఏదైనా ఫోటో తీసి పంపి మమ్మీ అంటే షీ డోంట్ నో హౌ టు హోల్డ్, ఏదో యాంగిల్లో పెట్టి ఇలా తీసేస్తుంది. నేను చెప్పాను చాలా మా మమ్మీకి, మమ్మీ అట్లా కాదు, ఇలా పట్టుకో, ఈ ఫింగర్స్ ఇలా పెట్టు. మీకు నమ్మరు, మొబైల్ పట్టుకునే దానికి టెక్నిక్స్ కూడా ఉంటాయి, హోల్డింగ్ టెక్నిక్స్ అంటాం. అది కూడా మా దగ్గర ఒక క్లాస్ ఉంది. మొబైల్ ఎక్కడ హోల్డ్ చేయాలి, కెమెరా పైన ఎక్కడ మీ ఫింగర్ ఎక్కడ వస్తుంది. ఒక్కొక్కసారి వైడ్ యాంగిల్ 0.6xలో తీసినప్పుడు ఫింగర్ అడ్డం వచ్చేస్తుంది, ఇట్లా పట్టుకుంటారు కదా, ఈ ఫింగర్స్ అడ్డం వచ్చేస్తాయి 2 fingers. అలా రాకుండా ఎలా హోల్డ్ చేయాలని నేను ఒక సబ్జెక్ట్ దాని గురించి సపరేట్ చెప్తాను. దాంతోపాటు గింబల్ టెక్నిక్స్. ఇప్పుడు గింబల్ చాలామంది ఫోన్లో OIS ఉండదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే చెప్పాను అది ఉండదు, వాళ్ళు గింబల్ వాడాల్సిందే. సో వాళ్ళకి ఎలా గింబల్ వాడాలి, గింబల్ వాడినప్పుడు మీ వాకింగ్ ఎలా ఉండాలి, గింబల్ వాడేటప్పుడు కూడా వాకింగ్ స్టైల్ మార్చాలి, స్టెప్స్ ఆ స్టెప్స్ ఎట్లా వేయాలి, ఇంకోటి మూమెంట్స్ ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ షాట్ తీసుకుంటున్నాం, ఈ విధంగా ప్యాన్ తీసుకునేటప్పుడు ఎంత రేషియో మెయింటైన్ చేయాలి, హెడ్ రూమ్ ఎంత మెయింటైన్ చేయాలి, ఫోర్గ్రౌండ్ ఎంత మెయింటైన్ చేయాలి, సబ్జెక్ట్కి డిస్టెన్స్ ఎంత పెట్టాలి. దేర్ లాట్ ఆఫ్ క్యాల్కులేషన్ గోస్ ఇన్. అంటే ఇది ఊరికే ఇట్లా పెట్టి ఇలా తీసేయడం కాదు, దాంట్లో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ ఫోటోగ్రఫీ రావాలి అంటే పర్ఫెక్ట్ అని కాదండి, మీరు నార్మల్గా తీసినా కూడా అంటే వెన్ యూ బికమ్ అ ప్రో, మీరు ప్రోగా అయినప్పుడు ఖచ్చితంగా మీరు పర్ఫెక్షనే చూస్తారు. అవును. కానీ ఇక్కడ ఐడియాలజీ ఏంటి, మన మెయిన్ మోటో ఏంటి అంటే మీరు ఒకసారి నేర్చుకుంటే 100% యూ విల్ గో విత్ ద ఫ్లో. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ప్లగ్లో వేలు పెట్టొద్దని నేర్పిస్తాం, ఎందుకు, అక్కడ కరెంట్ తాకుతుందని తెలుసు. కానీ వాళ్ళకి ఒకసారి పెట్టు కరెంట్ తాకుతుందని చెప్పలేం కదా, చెప్పలేం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది షాక్ ఇట్లా ఉంటుంది, దీన్ని పెడితే నీకు మంచిది కాదు అని ఒక భయం పెడతాం. అట్లనే మనం డే 1 నుంచి కూడా థియరిటికల్గా నేర్పిస్తే, నా మొబైల్ ఫోటోగ్రఫీ స్టూడెంట్ మీకు ఒక కెమెరా ఇవ్వండి, ఈ విల్ ఆపరేట్. ఎస్, ఈ విల్ ఆపరేట్. ఎందుకు, థియరీ నేర్చుకున్నాడు కదా. ఆ థియరీ నోట్స్లో రాసుకుంటాం, మేము ప్రతి ఒక్కరికి చెప్తాం. మీరు ప్రతి క్లాస్లో ఎవ్రీబడి షుడ్ రైట్ ద నోట్స్. రేపటిదైనా మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ నోట్ ఓపెన్ చేసుకుంటే యూ కెన్ సీ ISO అంటే ఏంటి, అపర్చర్ ఏంటి, షటర్ స్పీడ్ ఏంది, వైట్ బ్యాలెన్స్ ఏంది, కలర్ ప్యాలెట్ ఏంది, ఫ్రేమింగ్ ఏంది, ఇవన్నీ కూడా మేము నోట్స్ ఇస్తాం. నేను రాపిస్తాను పిల్లలతోనే, దే విల్ నైట్ ఇట్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ అండర్స్టాండింగ్లో వాళ్ళు రాసుకుంటారు, ఏదైనా మర్చిపోయినా కూడా చూసుకుంటారు మళ్ళీ. ఓకే సరే, ఈ మొబైల్ ఫోటోగ్రఫీని ప్రొఫెషనల్గా చూజ్ చేసుకొని కెరీర్ ప్రారంభించవచ్చా? ఆఫ్ కోర్స్ ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నేనే